హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు వంట. నేనండి మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన వీడియోలో ఎండు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎండు రొయ్యల్ని తీసుకొని వాటికి తల కాళ్ళు లేకుండా వాటిని గిల్లుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక బాండి పెట్టి అందులో గిల్లి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి వాటిని బాగా వీడియోలో చూపించిన విధంగా వేయించుకోండి. వాటిని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ వేయించుకున్న ఎండు రొయ్యల్ని ఆ నీళ్ళలో వేసి కాసేపు నాననివ్వండి. ఇప్పుడు అదే స్టవ్ పై ఇంకో బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసి నూనె కాస్త వేడెక్కాక పోపు దినుసులు వేసి వేయించండి. అవి కాస్త వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వాటిని బాగా దోరగా వేయించండి. ఆ ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కలుపుతూ పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ పచ్చివాసన పోయేదాకా వేయించండి. అది కాస్త వేగాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కలుపుకొని మూత పెట్టేయండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని కడిగి అందులో కొద్దిగా నీళ్లు వేసి పక్కకు పెట్టండి. ఈ గ్యాప్లో అది నానిపోతుంది. టమాటాలు ఒక 2 నిమిషాలు మగ్గాక మూత తీసి అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఈ గ్యాప్లో టమాటాలో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి అవి ఇంకిపోతూ ఉంటాయి. దాన్ని ఒకసారి కలిపి మూత పెట్టేయండి. టమాటాలో ఉన్న నీళ్ళన్నా ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే స్టేజ్లో ఇందులో రుచికి సరిపడా కారం వేసి కలుపుకొని మూత పెట్టేయండి. దాన్ని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఈ గ్యాప్లో కారం కూడా మగ్గిపోయి కారం వాసన పోతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రొయ్యల్ని ఆ వాటర్లోంచి సపరేట్ చేసేసి వాటిని బాగా కడిగి పక్కకు పెట్టుకోండి. ఆ కర్రీ మీద మూత తీసి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా, దాన్ని ఒకసారి కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఈ కర్రీలో వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఆ రొయ్యలు కూడా బాగా మగ్గిపోయాయి, ఆయిల్ సపరేట్ అయింది కదా, దాన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జుగా చేసుకొని అందులో పోసేయండి. చింతపండు గుజ్జు పోసుకున్నాక అందులో కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆర్పేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే చాలా టేస్టీగా ఉండే సింపుల్ ఎండు రొయ్యల కర్రీ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.